Hello and welcome to my channel Bhagat Study Circle. మనం టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఓకే, మనం అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ లెక్చర్. Concepts will be explained through questions. If you have any doubts, you can contact or message in the Telegram group. Also, PDF will be provided. ఈ క్లాసెస్ ఎప్పుడు డైలీ 5 PM అప్లోడ్ చేయబడతాయి. ఓకే, డైలీ 5 PM ఇన్ ద ఈవినింగ్. ఓకే, డైలీ 5 PM ది ఈవినింగ్. హియర్ వీ క్యాన్ సీ ది షెడ్యూల్. మనం మండే రోజు ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ డిస్కస్ చేస్తాం. వేరాస్ ట్యూస్డే రోజు బిల్డింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. వేరాస్ ఆన్ వెన్స్డే సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. On Thursday, strength of metals and theory of structures, cement, concrete and steel structures. Whereas for on on Friday we have soil mechanics and foundation engineering. On Saturday, environmental engineering, and Sunday, civil engineering. Okay. ఈరోజు ఫ్రైడే కాబట్టి వీఆర్ డిస్కసింగ్ ది సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్. లెట్స్ మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంది? రెసిడ్యువల్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై. రెసిడ్యువల్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై. రెసిడ్యువల్ సాయిల్స్ అంటే ఏంటిది? ఉన్న చోటే సాయిల్స్ ఫామ్ అవడం. అక్కడే ఇప్పుడు ఒక హిల్ అనుకో, ఇక్కడనే అంటే సాయిల్స్ ఫామ్ అయ్యేదాన్ని రెసిడ్యువల్ సాయిల్స్ అంటారు. రెసిడ్యువల్ సాయిల్స్ ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి? డ్యూ టు వెదరింగ్ యాక్షన్ వల్ల. డ్యూ టు వెదరింగ్ యాక్షన్స్. ఓకే, డ్యూ టు వెదరింగ్ యాక్షన్. సో ఆప్షన్ ఏంది ఇక్కడ? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నన్ ఆఫ్ ది అబవ్. గ్లేషియర్ కాదు, విండ్ కాదు, వాటర్ కాదు. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? A soil has a bulk density of 22 kilonewton per meter cube and water content of 10%. The dry density. మనకి ఒక రిలేషన్ ఉంటుంది. గామా ఆఫ్ డ్రై డెన్సిటీ, గామా ఆఫ్ డ్రై ఈక్వల్ టు గామా బి బై 1 ప్లస్ డబ్ల్యూ. ఓకే, గామా డ్రై అంటే ఏంటిది? డ్రై డెన్సిటీ. ఓకే, గామా బి అంటే బల్క్ డెన్సిటీ. మనకి డ్రై డెన్సిటీ అడుగుతుండు. సో గామా బి ఎంత ఇచ్చింది? 22 డివైడెడ్ బై 1 ప్లస్ వాటర్ కంటెంట్ 10%. 10% అంటే 0.1. ఇదేమైంది? 22 బై 1.1. ఇదేమైంది? 20 kilonewton per meter cube. So option B is the correct answer. Let's move to the next question. Next question ఏంది? Tspsc basic differential equation for one-dimensional consolidation of clayey soil. మనకి వన్ డైమెన్షనల్ Tspsc డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది? డో యూ బార్ బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇంటూ డో స్క్వేర్ యూ బార్ బై డో టీ. ఓకే, సివి అంటే ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్. యూ బార్ అంటే ఏంటిది? ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్. ఓకే, ఈ ఈక్వేషన్కి డెరివేషన్ ఉంటుంది. మనకి డెరివేషన్ ఏం అవసరం లేదు. రిమెంబర్ దిస్. ఓకే, రిమెంబర్ దిస్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ ఏంది? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? If a cohesive soil specimen is subjected to vertical compressive load, the inclination of the cracks to the horizontal. మనకు ఒక కోహెసివ్ సాయిల్ శాంపుల్ ఉంది. దీనికి వర్టికల్ కంప్రెసివ్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీని అది కోహెసివ్ మెటీరియల్. ఇప్పుడు దీని ఫెయిల్యూర్ ఎట్లుంటుంది? ఇక ఇట్లా హారిజంటల్కి 45 degrees ఉంటుంది ఫెయిల్యూర్.
So option B is the correct answer. Let's move to the next question. Next question is when a soil sample is subjected to uniformly distributed fluid pressure only in a triaxial compression test, the more representation of the state of stress on sample. ఇప్పుడు మనకి సాయిల్ స్పెసిమెన్ ఉంది. ట్రయాక్సియల్ షియర్ టెస్ట్లో ఏం చేస్తాం మనం? మనకి ఆల్ సైడ్స్ నుంచి కన్ఫైనింగ్ ప్రెషర్ వస్తుంది. కన్ఫైనింగ్ ప్రెషర్ టాప్ నుంచి ఏమొస్తుంది? టాప్ అండ్ బాటమ్ డీవియేట్రిక్ స్ట్రెస్. ఓకే, డీవియేట్రిక్ స్ట్రెస్ కూడా యాక్ట్ అవుతుంది. ఇది సిగ్మా సి, ఇది సిగ్మా సి. మనకి సిగ్మా 1 అంటే ఏంటిది? ఇదే కదా వర్టికల్గా ఉంది. సిగ్మా సి ప్లస్ సిగ్మా డి. సిగ్మా 3 ఏంది? హారిజాంటల్ డైరెక్షన్లో ఓన్లీ సిగ్మా సి ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటుండు? ఓన్లీ సిగ్మా సి ఈజ్ ప్రజెంట్, ఓన్లీ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్లూయిడ్ ప్రెషర్ ఓన్లీ, అంటే సిగ్మా సి ఒక్కటే ఉంది అంటుండు. ఇది ఒక్కటే ఉంది అంటుండు. దీని అర్థం ఏంది? సిగ్మా డి ఈక్వల్ టు 0. therefore sigma 1 is equals to sigma c plus 0, sigma c, sigma 3 equal to sigma c. ఇప్పుడు ఏమైంది? sigma 1 equal to sigma 3 equal to కన్ఫైనింగ్ ప్రెషర్. అంటే కొంచెం వాల్యూ ఉంటుంది దీనికి, బట్ ఈక్వల్. ఎక్కడుంది అది? ఎలా ఉంది కదా, sigma 1 equal to sigma 3. సో లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి a part of Newmark's influence chart with 4 concentric circles is shown. ఇక్కడ 4 concentric circles ఉన్నాయి. If the hatched areas 1 and 2 are loaded separately with the same intensity, ఇది ఉంది. మళ్ళీ సపరేట్గా ఇక్కడ తీసుకుంటున్నా. ఈ స్ట్రిప్, ఈ కాన్సెంట్రిక్ స్ట్రిప్ ఉంది. ఈ రెండింటి మీద నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ లోడ్ ఇంటెన్సిటీ యాక్టింగ్ చేస్తున్నా. అంటే సపోజ్ డబ్ల్యూ లోడింగ్ ఉంది, ఓకే, క్యూ లోడింగ్ ఉంది. క్యూ లోడింగ్ 100 కిలో న్యూటన్ అప్లై చేస్తున్నా వీటి మీద. అప్పుడు దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రెషర్ ఈల్డెడ్ బై 1 విల్ బి మోర్. ఇది 1, ఇది 2. ఓకే, 1 విల్ బి మోర్ దాన్ దట్ ఈల్డెడ్ బై 2. అందుకంటే 1 అది మోర్ ఉంటుంది అంటుంది 2 కంటే. బై 2 విల్ బి మోర్ దాన్ దట్ ఈల్డెడ్ బై 1. 2ది 1 కంటే ఎక్కువ ఉంటుంది అంటుండు. బై 1 and 2 విల్ బి ఈక్వల్ అంటుండు. ఆప్షన్ సి. ఆప్షన్ డి ఏంటిది? ఎట్ ది సెంటర్ విల్ బి ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ టు ది రేడియా ఆఫ్ ది 2 సర్కిల్స్. ఇక్కడ ఏంటంటే మనకి బోత్ ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్కి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఐ సేమ్ ఉంటుంది. దేర్ఫోర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఏమవుతుంది? బై 1 and 2 ఈక్వల్ 1 equal to 2. సో ఆప్షన్ సి is the correct answer. Let's move to the next question. Next question ఏంటిది? In a standard penetration test, the split spoon sampler is penetrated into the soil stratum by giving blows from a drop weight, whose weight and free fall. మనకి స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ అంటున్నాం. అసలు స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్లో ఏం చేస్తాం మనము? అంటే రిలేటివ్ డెన్సిటీస్ ఇవన్నీ అనుకుంటాం. ఓన్లీ దేనికి ఇది పాసిబుల్? కోజన్లెస్ సాయిల్స్కి వాడతాం. కోజన్లెస్ సాయిల్స్కి స్పిట్ టెస్ట్ వాడతాం. ఇక్కడ ఏం చేస్తారంటే సాయిల్ ఉంటుంది. ఈ సాయిల్ ఫస్ట్ 450 mm ఉంటుంది కదా, 45 సెంటీమీటర్. ఈ 45 సెంటీమీటర్కి ఏం చేస్తారంటే ఈ స్ప్లిట్ ఒక హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ని దీన్ని పడేస్తారు, పైనుంచి డ్రాప్ చేస్తారు. ఎంత హైట్ నుంచి? 750 mm. దీని వెయిట్ వచ్చేసి 63.5 kg. డ్రాప్ చేస్తే ఫస్ట్ దానిలో వచ్చిన బ్లోస్ ఉంటాయి కదా, సపోజ్ N1 అనుకో, N1 బ్లోస్ ఇన్ ద ఫస్ట్ 15 సెంటీమీటర్. N1 ఈజ్ ఈక్వల్స్ టు 12 వచ్చినాయి అనుకో. ఈ N1ని కన్సిడర్ చేయరు. ఓకే, N1 కన్సిడర్ చేయరు. ఇప్పుడు N2 ఈక్వల్ టు 10 వచ్చింది, N3 ఈక్వల్ టు 5 వచ్చింది. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తారు. ఓన్లీ
సెకండ్ టూ లేయర్స్, ఈ 15 సెంటీమీటర్, ఈ 15 సెంటీమీటర్ కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ 15 సెంటీమీటర్ కన్సిడర్ చేయరు. మన క్వశ్చన్ ఏంది, డ్రాప్ హ్యామర్ యొక్క వెయిట్ 63.5, డ్రాప్ వచ్చేసి 750 ఇక్కడ 65 ఇచ్చిన, యాక్చువల్లీ 63.5. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 75 సెంటీమీటర్ ఇన్ కేజీ. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, టు మేక్ సర్టెన్ that the backfill material is more pervious than the soil to be drained, the relationship is, మనకి బ్యాక్ ఫిల్ మెటీరియల్ అనేది మోర్ పర్వియస్ ఉండాలంటే, ఇప్పుడు బ్యాక్ ఫిల్ మెటీరియల్ ఏంటది, ఫిల్టర్ మెటీరియల్ అన్నట్టు. ఈ ఫిల్టర్ మెటీరియల్ మోర్ పర్వియస్ ఉండాలంటే మనకి ఈ ఫిల్టర్ మెటీరియల్ అనేది కోర్సర్ ఉండాలి. కోర్సర్ ఉండాలంటే సైజ్ ఎక్కువ ఉండాలి, బిట్ సైజ్. సపోజ్ D15 ఆఫ్ ఫిల్టర్ అనేది షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 టైమ్స్ D85 ఆఫ్ ప్రొటెక్టెడ్ సాయిల్. ఓకే, మనకి ఫిల్టర్స్ అనేది కోర్స్ ఉండాలంటే ఏం కావాలి, వీటి సైజ్ ఎక్కువ ఉండాలి. D15 సైజ్ అనేది 5 టైమ్స్ ఇంత ఉంది. సో అర్థమైంది, ఇది కోర్స్ మెటీరియల్ అన్నమాట. సో ఆప్షన్ ఎక్కడుంది, ఇది లెస్ దాన్, రాంగ్. ఇదేంది, D15 ఫిల్టర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5, D85 కాదు 15, ఇది 15 సారీ, D15 ఆఫ్ ప్రొటెక్టెడ్ సాయిల్, ఇది కాదు, ఇది లెస్ దాన్, ఇది కాదు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ సమ్. ఇక్కడ ఏంది, డైనమిక్ కోన్ పెనిట్రేషన్ test for a site investigation is based on the principle that the electric shock waves travel in different material at different velocities. యాక్చువల్లీ ఇది దీని కాదు, ఇది ఏంటంటే మనకి సైస్మిక్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. సైస్మిక్ మెథడ్లో ఇది వ్యాలిడ్, అది డైనమిక్ కోన్ పెనిట్రేషన్ కాదు. సైస్మిక్ మెథడ్ మనకి ఏంటంటే ఒక ఫార్ములా ఉంటుంది అక్కడ, డెప్త్ ఆఫ్ వన్ సింగిల్ లేయర్ ఏమవుతుంది, x1/2 ఇంటూ అండర్ రూట్ V2 మైనస్ V1 డివైడెడ్ బై V2 ప్లస్ V1. ఈ V2 V1 ఏంటిదంటే వెలాసిటీ త్రూ ది స్ట్రాటాస్. ఓకే, వెలాసిటీ ఫస్ట్ స్ట్రాటాలో, సెకండ్ స్ట్రాటాలో, అట్లా. మనకి దీని అజంప్షన్ ఏముంటుంది అంటే V2 గ్రేటర్ దాన్ V1 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి అజంప్షన్. ఓకే, ఈ x1 ఏంటిది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది డైరెక్ట్ వేవ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది డైరెక్ట్ వేవ్. Okay, distance traveled by the direct way. So option A is wrong answer. Sorry, first statement is wrong answer. ఈ 3 ఆప్షన్స్లో మనకి ఏంది క్వశ్చన్ ఏంటంటే చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ రాంగ్. సెకండ్ మెథడ్ ఏంది, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ ఆఫ్ సబ్సర్ఫేస్ ఇన్వెస్టిగేషన్ is capable of detecting only the strata having different electrical resistivity. ఏమంటుందంటే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అనే మెథడ్ సాయిల్ స్ట్రేటా ఉంటుంది కదా, సాయిల్ ఇదొక స్ట్రేటా, దీనికి సర్టెన్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ దీనికి కూడా కొంచెం ఉంటుంది. సో ఈ 2 డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ ఉంటేనే ఈ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ అనేది పాసిబుల్ అవుతుంది. అవును, ఇది లిమిటేషన్స్లో ఒక పార్ట్. ఓకే, ఇది లిమిటేషన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్లో ఒక పాయింట్ ఇది. ఓకే, సో 2 is కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఏంది, in situ vein shear test is useful for determining the strength of very soft soil and sensitive clays and is unsuitable for sandy soil. వెయిన్ షియర్ టెస్ట్ అనేది మనం దేనికి వాడతాం, వెరీ సాఫ్ట్ సాయిల్స్కి వాడతాం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది, 2, 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఓకే, లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 మ్యాచ్ చేయమంటున్నాం. ఇక్కడ ప్లేట్ లోడ్ టెస్ట్ మనం దేనికి వాడతాం, ప్లేట్ లోడ్ టెస్ట్ మనకి కింద ప్లేట్ బీపీ, దీని విడ్త్ ఫౌండేషన్ విడ్త్ ఎంత 5 టైమ్స్ బీపీ ఉంటుంది.
ఇది జాకీ. ఇది రియాక్షన్ బీమ్. ఇది ఇంకా ఇది పైల్స్. ఇదేంటంటే దేనికి వాడతాం, ఇది మనము సెటిల్మెంట్ ఇంకా ప్రెషర్ అనుకోవడానికి. ఇది సెటిల్మెంట్, ఇది ప్రెషర్, క్యూయు. ఓకే, రిలేషన్ బిట్వీన్ లోడ్ ఇంటెన్సిటీ అండ్ సెటిల్మెంట్స్. సో A2. నెక్స్ట్ స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ ఎందుకు? ఎస్పిటి వాల్యూస్. B4. సి ఏంటిది? స్టాటిక్ టచ్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్. ఏం యూజ్ చేస్తారు స్టాటిక్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్? మనకి దేనికి యూజ్ చేస్తారు? ఫ్రిక్షనల్ రెసిస్టెన్సెస్ గురించి యూజ్ చేస్తారు. ఓకే, టోటల్ అండ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్సెస్. సి వచ్చేసి 2. డైనమిక్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్ తెలిసిందే, ఎన్సిడి వాల్యూస్. డైనమిక్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్. స్టాటిక్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్ యొక్క డయామీటర్ 16 mm ఉంటుంది. ఇది ఇక్కడ ఓన్లీ ఏం చేస్తారంటే ఈ కోన్ని పుష్ చేస్తారు ఇక్కడ స్టాటిక్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్లో. అదే డైనమిక్ కోన్ పెనిట్రేషన్ టెస్ట్లో ఏం చేస్తారంటే దీన్ని డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేస్తారు. దీని డయా వచ్చేసి 65 mm సాయిల్లోకి డ్రైవ్ చేస్తారు, ఇక్కడనేమో పుష్ చేస్తారు. సో A equal to 2B4C, A2 B4 C1 D3. Okay, D3. 2413 is the correct answer. Let's move to the next sum. Undisturbed soil samples are required for conducting. ఇప్పుడు దీని ఆన్సర్ కన్సాలిడేషన్ టెస్ట్. కన్సాలిడేషన్ టెస్ట్కి మనం దేంతో చేస్తాం? కన్సాలిడేషన్ టెస్ట్ ఈడోమీటర్. ఓకే, ఈడోమీటర్తో మనం కన్సాలిడేషన్ అనుకుంటాం. ఇక్కడ సపోజ్ డిస్టర్బ్డ్ శాంపుల్ తీసుకున్నాం అనుకో. డిస్టర్బ్డ్ శాంపుల్ తీసుకుంటే దీనికి ఆల్రెడీ ప్రీ కన్సాలిడేటెడ్ ప్రెషర్ ఉంటుంది. అప్పుడు కన్సాలిడేషన్ వాల్యూ డిఫరెంట్ వస్తుంది. ఆల్రెడీ దీనికి ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ ఉంటుంది. సో మనకి ప్రీ కన్సాలిడేటెడ్ ప్రెషర్ రావద్దంటే మనం అన్డిస్టర్బ్డ్ సాయిల్ శాంపిల్స్ యూజ్ చేయాలి. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. A and B are Skempton's pore pressure coefficients for saturated normal consolidated clays కి. For saturated normal consolidated clays కి B1 ఉంటుంది, A less than 1. Option D is the correct answer. Next question. A dry sand specimen is put through a triaxial test. The cell pressure is 50 kPa, 50 kilopascal, and the dielectric stress at failure is 100 kilopascal. The angle of internal friction. మనకి యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఫార్ములా అయింది I is equal to sin inverse of sigma 1 minus sigma 3 divided by sigma 1 plus sigma 3. ఓకే, సిగ్మా 1 అంటే ఏంటిది? సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా సి ప్లస్ సిగ్మా డి. సిగ్మా 3 ఏంది? సిగ్మా 3 ఈక్వల్ టు సిగ్మా సి. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా సి 50 ప్లస్ 100 150. సిగ్మా సి వచ్చేసి సిగ్మా సి 50. మనకి సిగ్మా 1 ఎంత అయింది? 150 అయింది, ఇది 50 అయింది. సిగ్మా 1 150 మైనస్ 50 డివైడెడ్ బై 150 ప్లస్ 50 ఏమైంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంతే కదా, 100/200 అంతే 30 degrees. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ సమ్. కంప్రెషన్ ఇండెక్స్ ఆన్ ఎ సాయిల్ హెల్ప్స్ టు డిటర్మైన్. కంప్రెషన్ ఇండెక్స్ అనే సాయిల్ హెల్ప్స్ టు డిటర్మైన్ ఏంది? టోటల్ సెటిల్మెంట్.
మనకి టోటల్ సెటిల్మెంట్ SF is equal to CC into H/1 plus E into log sigma F dash by sigma naught dash. ఇది ఫార్ములా. ఇందులో మనకి ఏది ఉంది, కంప్రెషన్ ఇండెక్స్ ఉంది కదా. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. లోమ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్, మనకి లోమ్ అనేది శాండ్, సిల్ట్, క్లే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఏ శాంపుల్ ఆఫ్ డ్రై సాయిల్ ఈస్ కోటెడ్ విత్ థిన్ లేయర్ ఆఫ్ paraffin and has a mass of 460 grams. ఇది ఏంది, డ్రై సాయిల్. ఓకే, డ్రై సాయిల్, దీనికి పారాఫిన్ కోటింగ్ చేసారు. దీని మొత్తం వెయిట్ ఎంత, మొత్తం మాస్ వచ్చేసి 460 గ్రామ్స్. ఇట్ డిస్ప్లేస్డ్. దీన్ని తీసుకుపోయి ఒక వాటర్ కంటైనర్లో వేసారు. వేస్తే ఏం చేసింది, ఇది 300 cc వాటర్ని డిస్ప్లే చేసింది. 300 cc ఆఫ్ వాటర్ డిస్ప్లే చేసింది. ఓకే, 300 cc డిస్ప్లేస్డ్. 300 cc of water when it immersed in it. The paraffin is peeled off and it was found to be 9 grams. Okay, మనకి మాస్ ఆఫ్ పారాఫిన్ ఎంత, 9 grams. If the specific gravity of soil solids and paraffin are 2.65 and 0.9, మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2.9, పారాఫిన్ వచ్చేసి 0.9. ఇప్పుడు మనకి ఏం కనుక్కుంటున్నాం, వాయిడ్ రేషియో ఆఫ్ ది సాయిల్. మనకి వాయిడ్ రేషియో ఎట్లా వస్తుంది, మనకి రో ఆఫ్ డ్రై ఈజ్ ఈక్వల్స్ టు 0W/1 ప్లస్ E. ఓకే, మనకి ఇప్పుడు ఇందులో నుంచి G ఆఫ్ సాలిడ్స్ రావాలి. ఓకే, G ఆఫ్ సాలిడ్స్ సాయిల్ సాలిడ్స్ ఉంది. గామా ఆఫ్ డ్రై రావాలి. రో ఆఫ్ డ్రై వస్తే మనకి ఈ వచ్చేస్తుంది. ఓకే, ఈ వచ్చేస్తుంది. రో ఆఫ్ డ్రై ఎట్లా కనుక్కుంటాం, రో ఆఫ్ డ్రై అంటే ఏంటిది, మనకి మాస్ ఆఫ్ డ్రై సాయిల్ బై వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సాయిల్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఎట్లా వస్తుంది మనకి, ఇప్పుడు మనకి టోటల్ వాల్యూమ్ 300 cc ఉంది. ఇప్పుడు మనకి ది టోటల్ వాల్యూమ్ 300 cc ఉంది. పారాఫిన్ వాల్యూమ్ వచ్చేస్తే మనకి సాయిల్ వాల్యూమ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పారాఫిన్ వాల్యూమ్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. పారాఫిన్ వాల్యూమ్ ఎట్లా కనుక్కుంటాం మనం, ఇప్పుడు G ఆఫ్ పారాఫిన్ ఏంటిది, మనకి G ఆఫ్ పారాఫిన్ వచ్చేసి రో ఆఫ్ మాస్ ఆఫ్ పారాఫిన్ బై రో ఆఫ్ పారాఫిన్ బై రో W. ఓకే, ఇప్పుడు G ఆఫ్ పారాఫిన్ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ పారాఫిన్ బై రో ఆఫ్ W కదా. 1 minute, let me add one slide. ఇప్పుడు G ఆఫ్ పారాఫిన్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆఫ్ పారాఫిన్ బై రో ఆఫ్ వాటర్. రో ఆఫ్ పారాఫిన్ అంటే ఏంటిది, మాస్ ఆఫ్ పారాఫిన్ బై వాల్యూమ్ ఆఫ్ పారాఫిన్. ఓకే, రో ఆఫ్ వాటర్ వచ్చేసి 1 gram/cc తీసుకున్నాం. సో మాస్ ఆఫ్ పారాఫిన్ ఏంది, మనకి 9 grams ఇచ్చిండు. ఓకే, మనకి G ఆఫ్ పారాఫిన్ 0.9 ఉంది, మాస్ ఆఫ్ పారాఫిన్ 9 ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ పారాఫిన్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ పారాఫిన్ వచ్చేసి 10 cc అవుతుంది. 10 cc అంటే ఏంటిది, 10 ml అన్నట్టు. దేర్ ఫోర్ మనకి వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ వచ్చేసి 300 - 10 290 ml. ఓకే, ఇప్పుడు మనకి
ఏమొచ్చింది, రో డబ్ల్యూ ఈక్వల్ టు జీ రో డబ్ల్యూ బై 1 ప్లస్ ఈ. ఇప్పుడు రో ఆఫ్ డ్రై, ఇప్పుడు మాస్ ఆఫ్ డ్రై సాలిడ్స్, ఇప్పుడు మాస్ ఆఫ్ డ్రై సాలిడ్స్ రావాలి. ఓకే కదా, మనకి కావాల్సింది రో ఆఫ్ డ్రై డెన్సిటీ ఈక్వల్ టు జీ రో డబ్ల్యూ బై 1 ప్లస్ ఈ కదా. మనకి ఇందులో నుంచి ఏం కావాలి, ఈ కావాలి. ఈ కావాలంటే మనకి ఏం కావాలి, రో డ్రై కావాలి. రో డ్రై కావాలంటే ఏంటిది, మాస్ ఆఫ్ డ్రై సాయిల్ బై వాల్యూమ్ ఆఫ్ డ్రై సాయిల్. మనకి వాల్యూమ్ ఆఫ్ డ్రై సాయిల్ వచ్చింది. ఇప్పుడు మాస్ ఆఫ్ డ్రై సాయిల్ కావాలి. మనకి జీ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ ఎంతుంది, 2.65 ఇచ్చింది. 2.65 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ డ్రై సాలిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ డ్రై సాలిడ్స్. ఓకే, మనకు వాల్యూమ్ ఎంత వచ్చింది, మాస్ ఆఫ్ డ్రై సాలిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ డ్రై సాలిడ్స్. వాల్యూమ్ ఆఫ్ డ్రై సాలిడ్స్ ఎంత, 290, ఇది 2.65, ఇది మాస్ ఆఫ్ డ్రై సాలిడ్స్. సో మనకి మాస్ ఆఫ్ డ్రై సాలిడ్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి పారాఫిన్ వెయిట్ ఇచ్చేసిండు. ఇలా అనుకున్నా సేమ్ అదే వస్తుంది, కానీ మనకు ఆల్రెడీ పారాఫిన్ వెయిట్ ఇచ్చేసిండు. పారాఫిన్ మాస్ వచ్చేసి 9 గ్రామ్ ఇచ్చిండు. సో దేర్ ఫోర్ మనకి సాలిడ్స్ మాస్ ఎంత అవుతుంది, మాస్ 460 గ్రామ్స్ మైనస్ 9, 451 గ్రామ్స్. దేర్ ఫోర్ ఇక్కడ టాప్ రైట్ కావాలి, రో డ్రై ఏమవుతుంది, 451 బై వాల్యూమ్ వచ్చేసి 290. ఓకే, 290. దేర్ ఫోర్ 451 బై 290 ఈజ్ ఈక్వల్స్ టు జీ ఎంత, 2.65 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్కి. ఇందులో నుంచి మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది, ఇందులో నుంచి ఈ వాల్యూ ఏమవుతుంది, 451 డివైడెడ్ బై 290 1 బై 451 బై 290 2.65 ఇంటూ 1 బై 451 బై 90 మైనస్ 1. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది, అదే పాయింట్స్ రేషియో. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ కొంచెం టైం పడుతుంది, కేర్ఫుల్గా చేయండి. ఇఫ్ యూ గెట్ ద ఆన్సర్ కామెంట్ ఇట్. ఓకే, మీకు ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా, ఆన్సర్ వస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ సమ్ చూస్తే, ద డెన్సిటీ ఆఫ్ ఏ ఫుల్లీ సాచురేటెడ్ స్పెసిమెన్ ఆఫ్ క్లే హ్యావింగ్ ఏ వాటర్ కంటెంట్ 40% ఇచ్చిండు. ఎంత, 40% వాటర్ కంటెంట్, saturated density 1.88 gram per cc. On oven drying, the density drops to 1.74 gram per cc. The shrinkage limit of the specimen will be. మనకి shrinkage limit కి ఫార్ములా ఏంది, shrinkage limit is equals to 1 by gm of dry 1 minus 1 by g of soil solids. ఓకే, మనకి ఇక్కడ gm of dry అంటే ఏంటిది, రో ఆఫ్ డ్రై డివైడెడ్ బై రో ఆఫ్ వాటర్. ఓకే, మనకి డ్రై డెన్సిటీ కావాలి. డ్రై డెన్సిటీ ఎంత, మనకి అక్కడ సాచురేటెడ్ డెన్సిటీ ఇచ్చింది. ఓకే, సాచురేటెడ్ డెన్సిటీ ఎంత ఇచ్చిండు, 1.88 గ్రామ్ పర్ సిసి ఇచ్చిండు. ఇప్పుడు ఆన్ ఓవెన్ డ్రైయింగ్ ద డెన్సిటీ డ్రాప్స్ టు 1.74. ఓకే, మనకి 1.74 ఇచ్చిండు, 1.74 గ్రామ్ పర్ సిసి డ్రై డెన్సిటీ ఇచ్చేసిండు. ఓకే, 1.74 డివైడెడ్ బై 1 గ్రామ్ పర్ సిసి 1.74 అయింది. ఓకే, 1.74 జిఎం ఆఫ్ డ్రై 1.74. నెక్స్ట్ సాలిడ్స్ కావాలి, జీ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ ఎట్లా వస్తుంది, మనకు అక్కడ వాడు సాచురేటెడ్ డెన్సిటీ ఇచ్చిండు. సాచురేటెడ్ డెన్సిటీ వచ్చేసి 1.88 గ్రామ్ పర్ సిసి. సో సాచురేటెడ్ డెన్సిటీ ఫార్ములా ఏంటిది, జీ ప్లస్ SR1 ఇంటూ రో డబ్ల్యూ డివైడెడ్ బై 1 ప్లస్ ఈ.
ఓకే, the formula rho of saturated density is equals to G plus ESR is equals to GW అని ఒక ఫార్ములా ఉంటుంది కదా మనకి. సో ESR ఇక్కడ GW divided by 1 plus GW into 1. Rho of saturated density equal to G into 1 plus W divided by 1 plus GW. ఇందులో నుంచి మనకి G వాల్యూ వస్తుంది. G వాల్యూ వచ్చేసి మనకి 2.9 వస్తుంది. ఓకే, వాటర్ కంటెంట్ ఎంత ఉంది? 0.4. సాచురేటెడ్ డెన్సిటీ ఎంత? 1.88. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి G వాల్యూ 2.99 వస్తుంది. ఇప్పుడు G ఆఫ్ సాలిడ్స్ వచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ ఫార్ములాలో ఏమవుతుంది? 1/1.74 మైనస్ 1/2.9. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్ట్రింకేజ్ లిమిట్ వాల్యూ వస్తుంది. ఓకే, డూ ఇట్ అండ్ మెన్షనింగ్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ఫెట్ శాంపిల్ ఆఫ్ శాండ్ వేయింగ్ 415 grams is taken for water content determination by a pycnometer. The mass of pycnometer, sand and water is 1667 grams and mass of pycnometer full of water alone is 1440 grams. Assume G is equals to 2.67. Determine the water content. మనకి పైక్నోమీటర్ నుంచి వాటర్ కంటెంట్ ఫార్ములా ఏంది? వాటర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు W2 minus W1 divided by W3 minus W4 into G minus 1 by G minus 1 into 100 చేస్తే వస్తుంది. ఇక్కడ W1, W2, W3, W4 అంటే ఏంటిది? W1 అంటే ఎంటీ జార్, W2 అంటే మనకిచ్చిన వెట్ శాంపుల్, ఓకే, వెట్ శాంపుల్ వెయిట్. W3 అంటే వెట్ శాంపుల్ ప్లస్ వాటర్. W4 అంటే జార్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, ఇది వాటర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి W2 మైనస్ W1 అంటే ఏంటిది? ఇక్కడ నుంచి మనకి వెట్ సాయిల్ శాంపుల్ అన్నట్టు. వెట్ శాంపుల్ ఇక్కడ ఏంటి? వెయిట్ ఆఫ్ వెట్ శాంపుల్ డైరెక్ట్ ఇచ్చింది 415. W3 ఎంత ఇచ్చింది? ఇక్కడ 1667 మైనస్ W4 1440. ఓకే, G ఎంత? 2.67 minus 1 divided by 2.67 minus 1 into 100. ఈ క్యాలిక్యులేషన్స్ మీరు చేసి వాటర్ కంటెంట్ వాల్యూ చెప్పండి. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్ ఏంది? ఇక్కడ ఫర్ ది కాన్స్టాంట్ హెడ్ పర్మియబిలిటీ టెస్ట్ సెటప్ షోన్ ఇన్ ద ఫిగర్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ మేడ్. కాన్స్టాంట్ హెడ్ అంటుంది. ఏరియా ఆఫ్ ది స్పెసిమన్ ఈజ్ ఈక్వల్స్ టు 175 square centimeter. Constant head difference H is equal to 50 centimeter and water collected in a period of 5 minutes is 350 cubic centimeter. The hydraulic conductivity అంటే మనకి K అడుగుతుంది. K అంటే ఎంత? ఇప్పుడు మనకి Q is equals to KIA కదా. K ఏమవుతుంది? Q by AI. Q అంటే ఏంటిది? వాల్యూమ్, వాటర్ కలెక్టెడ్ ఇన్ సర్టెన్ టైం ఇంటూ 1 by ఏరియా ఇంటూ I అంటే ఏంటిది? హెడ్ బై L. V ఎంత ఇచ్చిండు? 350 cubic meter. టైం ఎంత? 5 minutes అంటే 5 into 60 seconds ఇంటూ 1 by ఏరియా. ఏరియా ఎంత ఇచ్చిండు? 175 square centimeters ఇంటూ హెడ్ ఎంత ఇచ్చిండు మనకి? 50 ఇచ్చిండు. 50 by L ఎంత? 30 ఇచ్చిండు. అంటే న్యూమరేటర్ 30. సో ఈ 31s 32s 51s 57s. సో 7 by 1750 ఏమవుతుంది? 1 by 250. 1 by 250 అంటే 0.04 centimeter per second. So option A is the correct answer. Let's move to the next sum. Next sum ఏమంటుండు?
A point load exerts a maximum vertical stress at a radial distance of 1 meter and at a depth of మనకి maximum vertical stress అన్నారు అనుకో ఫర్ maximum vertical stress ఫర్ maximum vertical stress మనకి R/Z is equals to 0.817 అవుతుంది. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా ఉంటుంది కదా, సిగ్మా Z is equals to 3/2 pi Q/Z² 1/1 plus R/Z whole square whole power 5/2. ఓకే, ఈ ఫార్ములా నుంచి ఫర్ సిగ్మా మ్యాక్స్ చేస్తే మనకి R/Z అంటే ఏం చేస్తుంది ఇక్కడ d సిగ్మా బై dz ఈక్వల్ టు 0 చేస్తే మనకి R/Z ఒక వాల్యూ వస్తుంది. R/Z వాల్యూ 0.817. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని డైరెక్ట్ 1 మీటర్కి ఇచ్చిండు. R1/Z ఈజ్ ఈక్వల్ టు 0.817. Z అడుగుతున్నాడు. Z ఏమవుతుంది 1/0.817. ఇది 1.225 meters అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, let's move to the next sum. For a particular loading condition, a saturated clay undergoes 30% consolidation in a period of 180 days. What would be the additional time? Additional time అడుగుతున్నా for further 20% consolidation to occur. మనకి ఫస్ట్ 30% ఉంది కన్సాలిడేషన్ U1. U2 ఎంత ఉంది 30% ప్లస్ 20%, 50% కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకి కన్సాలిడేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 60% ఉంటే మనకి టైం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యూ స్క్వేర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతా డిరైవ్ చేసేది అన్ని ఫార్ములకి తీసుకొచ్చగలదు. ఫర్ డిగ్రీ ఆఫ్ కన్సాలిడేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 60%, టీ ఈజ్ ప్రపోర్షనల్ టు యూ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది T2/T1 ఈజ్ ఈక్వల్స్ టు U2/U1 హోల్ స్క్వేర్ నుంచి T2 ఏమవుతుంది U2 ఎంత 50/30 హోల్ స్క్వేర్ ఇంటూ T1 180 అంటే 25/9 ఇంటూ 180 ఎంత 500 days T2. కానీ అక్కడ వాడు అడిగేది ఏంటిది అడిషనల్ టైం. అడిషనల్ టైం ఏమవుతుంది 500 minus 180 is equals to 320 days. So option C is the correct answer. Here let's see the next question. Match list 1 with list 2 అడుగుతుండు. ఓకే, అండర్ రీమ్డ్ పైల్స్. అండర్ రీమ్డ్ పైల్స్ మనం దేనికి యూజ్ చేస్తాం స్వెల్లింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు వాటిని రెస్ట్రిక్ట్ చేయడం కోసం. ఏంటిది ఎక్కడ ఉంది స్వెల్లింగ్ ఇక్కడ. ఏ వచ్చేసి 3. బి ఫ్లోటింగ్ ర్యాఫ్ట్స్. ఫ్లోటింగ్ ర్యాఫ్ట్స్ మనం దేనికి యూజ్ చేస్తాం సాఫ్ట్ క్లేస్కి యూజ్ చేస్తాం. సాఫ్ట్ క్లేస్ ఆర్ సిల్ట్స్కి సెటిల్మెంట్ కాకుండా ఫ్లోటింగ్ ర్యాఫ్ట్స్. సో B1. సి ఏంటిది కంబైన్డ్ ఫుటింగ్. మనం ఎప్పుడు కానీ కాలమ్స్ అన్నీ క్లోజ్ ఉన్నప్పుడు మనం కంబైన్డ్ ఫుటింగ్ వాడతాం. ఎక్కడ ఉంది కాలమ్స్ ఆర్ వెరీ క్లోజ్ C4. డి ఏంటిది D2. సో 3 1 4 2. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఏంటిది స్ట్రాప్ ఫుటింగ్. స్ట్రాప్ ఫుటింగ్ ఏం చేస్తారు టు ట్రాన్స్ఫర్ ద మూమెంట్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఫుటింగ్స్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది ఇది సైస్మిక్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్. ఇంత సైస్మిక్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్ చూసుకున్నాం కదా. వెలాసిటీస్ V1 అండ్ V2 ఫర్ 600 meter per second, 4000 meter per second. The distance corresponding to the point of velocities 30 meter. Based on this detail, what is the depth of overburden? Depth of overburden H అడుగుతుంది. ఇంత డిస్కస్ చేసినాక సైస్మిక్ మెథడ్లో ఇది ఫార్ములా. మనకి x1 ఎంత ఇచ్చిన డిస్టెన్స్ ట్రావెల్ బై ది డైరెక్ట్ 30/12 2 ఇంటూ V2 ఎంత 4000 మైనస్ 600 డివైడెడ్ బై 4600. ఇది మనకి 12.9 meters వస్తుంది. సో ఆప్షన్ సి is the correct answer. Okay guys, this is for today. If you like this session, please subscribe, share, comment. I'll come back tomorrow with another session. Thank you for watching. Thank you guys.